నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్బీఐ వినూత్న పథకాలు అమలు చేస్తుందన్న రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు. సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన. గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మహిళలకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం. మహిళలు, చిన్నారులు, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించిన వైద్యులు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో తీసుకువచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామన్న దస్తావేజుల లేఖరులు. 2.0 వర్షన్లో ఇబ్బందులు సరిచేయాలంటూ దస్తావేజు లేఖరుల పెండౌన్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తుందని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. ఎస్బీఐ రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఖాతాదారుల హక్కులు, బ్యాంకు అందిస్తున్న సేవలు, సైబర్ మోసాల నియంత్రణ గురించి వివరించారు. ఖాతాదారులు సులభంగా బ్యాంకు సేవలు పొందేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని అన్నారు. వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఖాతాదారులకు బ్యాంకు అందజేస్తున్న సేవల గురించి, సేఫ్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్పై ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నామని చీఫ్ మేనేజర్ సంజీవ్ కుమార్ బన్సల్ అన్నారు. మరణించిన వారి ఖాతాలకు సంబంధించి నామినీలు ఎక్కడి నుంచి అయినా అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు రవికుమార్, హారతి, రాజేష్ బాబు, నళినీకాంత్, కె జానకిరామయ్య, అసోసియేషన్ నాయకులు వి శ్రీనివాసరావు, సుధాకర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ఒక్కడికి ముందర అంతే ఆదివారం కూడా బ్రాంచ్ తీసి పనిచేశారు వాళ్ళు. అది వైలేషన్ అది అయినా కూడా రైతు 11 గంటలప్పుడు కూడా ఏదో అఫిడవిట్ కావాలంటే నేను అఫిడవిట్ చేసుకొచ్చాను, రైతులు పోయి చేసుకొచ్చి అంత టెంపోగా పనిచేశారు. ఈవెన్ లీగల్ ఒపీనియన్ కూడా వాళ్ళే తిరిగి తెచ్చుకున్నారు. అసలు మేము వచ్చి క్యాష్ ఇవ్వమంటే ఈరు అటు చూస్తారు, ఇటు చూస్తారు, మీటింగ్లు చదువుతుంటారు కొంతమంది. Arrange this program behind the screen, and a town hall meeting like this will remind us. Town hall meetings like this will remind us strength, collaboration and open communication and suggestions and feedback from the customer. It is in a positive way. I thank one and all. Thanks a lot to each and every one of you. Thank you very much to all. అన్ని వర్గాల మా కస్టమర్ ఖాతాదారులకి వాళ్ళతో ఉన్న అనుబంధం, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకోవడానికి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్, అట్ ది సేమ్ టైం వారికి ఈ సైబర్ క్రైమ్స్ దీని మూలంగా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అవగాహన ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం చేయటము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో ఇది చాలా మంచి వాతావరణంలో ముగిసింది. సో కస్టమర్స్ కానీ బ్యాంకు కానీ చాలా మంచి ప్రోగ్రామ్గా అయిపోయింది. దీంట్లో అంటే కొత్త టెక్నాలజీ లైక్ వాట్సాప్ బ్యాంకింగ్, కాంటాక్ట్ సెంటర్ కాలింగ్ అంటే చాలా కొత్తవి ఉన్నాయి. డిజిటల్ లెండింగు, ఇవన్నీ కూడా కొత్త ఫీచర్స్ షేర్ చేసుకుంటూ మార్కెట్లోకి వెళ్ళిపోతే కస్టమర్కి కూడా లాభం ఉంటుంది. మా ఉద్దేశం కూడా అది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటాం. Ways the fraudsters and scammers are cheating the people, and our people are being cheated and lose their hard-earned money to them. The purpose of this town hall meeting to create awareness among the public about the ways and modus operandi they are following to cheat the public. This is a small attempt of the bank to safeguard the public from such scammers and fraudsters. I hope that the customers available here will also spread the same message to their friends and relatives, and slowly and steadily the awareness.
ఒంగోలు గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో స్వస్థ నారి స్వశక్తి పరివార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మంచి పౌష్టికాహారం లభిస్తుందని వైద్యులు అన్నారు. ప్రతి మహిళ తరచూ వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్పై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతారెడ్డి, వైద్యులు నవ్యారెడ్డి, స్నేహప్రియ, రంగకుమార్ యాదవ్, సూపర్వైజర్ పిచ్చమ్మ, సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సరైన పోషకాహారాన్ని, మానసిక శుభ్రత, వారి జీవితంలో సేవ చేసేదానికి మన మేడం నవ్య మేడం గారు మేము మంచి సర్వీస్ అందించేదానికి నర్సింగ్ హోమ్ కూడా ఎవరు అండర్టేకన్ మనం తెలుసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా తెలియచేసి అక్కడికి మనం రెఫర్ చేస్తే విషయాలు చుట్టుపక్కల ఉన్న అవన్నీ అవన్నీ కాబట్టి లేడీస్ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగు, అలాగే NCD/CD స్క్రీనింగు, సో టీబీ స్క్రీనింగు, సికిల్ సెల్ స్క్రీనింగు చేయడం జరుగుతుంది. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సరు వాటి గురించి అవగాహన చేస్తూ అలాగే వాళ్ళకి ఆ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. NCD/CD ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ మనం HB టెస్టులు, అలాగే హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఆ టెస్టులు చేసేసి వాళ్ళకి దాని గురించిన అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన చిన్నపిల్లలకి ఆ వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ మనం వేయడం జరుగుతుంది. ఆ వ్యాక్సినేషన్లో భాగంగా వచ్చిన పిల్లలకి, తల్లులకి ఏ రకమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెప్పి వాటి మీద కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మా DMHO గారికి ధన్యవాదాలు. రేపు మనం ఎక్కడికి మైగ్రేట్ అవుతామో మనకే తెలీదు. రేపు వేరే ఊరు వెళ్ళొచ్చు, ఇంకెక్కడికో వెళ్ళొచ్చు. మీ ఆధార్ ఆబా తోటి మనం మీ హెల్త్ అనేది స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఇదే నెంబర్ తోటి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ హెల్త్ డాక్యుమెంటేషన్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మీరు ఇక్కడ టెస్ట్ చేయించుకుంటారు, వెళ్తారండి. మీరు ఎక్కడ ఆ నెంబర్ అనేది పర్మనెంట్, ఇంకా లాస్ట్ వరకు మీరు మీ హెల్త్ స్క్రీనింగ్ అదే, మీ హెల్త్ ప్రోగ్నోసిస్ అదే. దాంతో మీకు వచ్చే ఉపయోగం ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇలాంటి ప్రోగ్రామ్కి మీరు మీ ఆధార్ తీసుకుని వచ్చి రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఈరోజు మీ హెల్త్ స్టేటస్ ఏంటి, ఆఫ్టర్ 10 years మీ హెల్త్ స్టేటస్ ఏంటి అనేది గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. మీరు అందరికీ చెప్పబోయేది ఏంటి అంటే, రాబోయే కాలంలో అందరికీ క్యాన్సర్ వ్యాధితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో ఆ క్యాన్సర్ నుంచి మనకి రాకుండా కాపాడడానికి ఇప్పుడు మనకి ఏకైక గర్భసంచి క్యాన్సర్కి ఉన్నది ఒకటి వ్యాక్సిన్, క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఎవరికి ఇంకా ఏమీ తెలీదు. చాలామందికి ఇంకా క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉందని కూడా ఎవరికి తెలీదు. సో దాని గురించి మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవటానికి ముందుగానే వాళ్ళని వ్యాక్సిన్ తీసుకోమని చెప్పాలి. ఇది 90%, 99% వరకు వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. పెళ్ళి కాని పిల్లలకి 9 సంవత్సరాల పిల్లల నుంచి వేస్తున్నాం. ఇప్పుడు 9 నుంచి 13 సంవత్సరాల పిల్లలకైతే 2 ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుంది. మన వార్డులో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం రన్నింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కనీసం ఒక ఈ బైపాస్ కాడ నుంచి కిందకి కొంచెం అవతల నుంచి కూడా మనకి ఇక్కడికి ప్రతి ఒక్కరూ చిన్న చిట్టుగా ఏమన్నా హెల్ప్ కావాలన్నా, ఏదైనా టెస్టులు కానీ ఏదైనా చూయించుకోవటానికి కానీ మన సెంటర్ బాగా యూజ్ అవుతుంది. ఇదే సెంటరు ఒక కరోనా టైంలో కొన్ని లక్షల కిట్స్ మనం ప్రొవైడ్ చేసి కొన్ని లక్షల మందికి ఇక్కడ టెస్ట్ చేసి ఇది అనేది డయాగ్నోస్ చేసి చెప్పగలిగాం. అందువల్ల ఈ హెల్త్ సెంటర్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తాము అని అన్నారు. కొంచెం ట్యూబెక్టమీ, ఈ ఆపరేషన్స్కి కూడా అనువైనంగా
ఒకరు చిన్న చిన్న డెలివరీస్కి కానీ అనువుగా చేస్తాము అని చెప్తున్నారు. ఆ రూపంగా ఇక్కడున్న స్టాఫ్ కొంచెం ముందుకు కదిలి గవర్నమెంట్ పరంగానో ఏదన్నా అప్లికేషన్ పెట్టుకొని చేస్తే అవి కూడా మనకు ప్రొవైడ్ అవుతాయి. శ్రీశైలం జలాశయానికి మరోసారి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జోరాల, సుంకేసుల, హంద్రి నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్న నేపథ్యంలో జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి సుమారుగా 7 సార్లు ఇన్ఫ్లో పెరగడంతో నీటి విడుదల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతుంది. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగుల మేర నిండింది. పుష్కలంగా నీటి ప్రవాహంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ అందులో ఉన్న లోపాలను సరిచేయాలని దస్తావేజుల లేఖర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోపర్తి హరిబాబు అన్నారు. నగరంలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన 2.0 వర్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, దానివల్ల రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయని హరిబాబు అన్నారు. ఎడిట్ ఆప్షన్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఎడిట్ ఆప్షన్ని తీసుకురావాలని, ఎన్ఆర్ఐలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2 రోజుల పాటు జరిగే పెన్ డౌన్ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ నరసింహారావు, మూవకుంట్ల నాగేశ్వరరావు, మార్టూరి సుధాకర్, శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి శ్రీను, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య 2.0 విధానంలో స్థిరాస్తుల నమోదుకి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో చెక్ స్లిప్ యొక్క ఎడిట్ ఆప్షన్ని తీసేసింది. అది తీసేసినందువల్ల రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ ఏదన్నా సవరణ చేసుకోవాలంటే మళ్ళీ మొదటికే రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు అది చాలా అసౌకర్యంగా ఉంది. అలాగే కాలహరణం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది చెక్ స్లిప్పుల్లో ఎడిట్ ఆప్షన్ కల్పించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ఎన్ఆర్ఐకి 2 ఆప్షన్స్ ఉండేవి. ఇంతకుముందు ఆధార్ ఉండేది ప్లస్ పాస్పోర్టు ఉండేది. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ తీసేసినందువలన ఓన్లీ ఆధార్ పెట్టినందువలన ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మళ్ళా కొనాలన్నా అమ్మాలన్నా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రకంగా కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్. ప్లస్ హౌస్ అటెండెన్స్ అది ఆగిపోయినాయి. ఈ 2 కూడా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ఒంగోలు నలంద స్కూల్ విద్యార్థి టోనీ నెహ్వాల్ జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఏబిఎం జూనియర్ కళాశాల వేదికగా జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో చిన్నారి టోనీ నెహ్వాల్ మంచి ప్రతిభ కనబరిచారు. టోనీ నెహ్వాల్ను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడంతో పాటు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని టోనీ నెహ్వాల్ తెలిపారు. డిస్ట్రిక్ట్లో సెకండ్ ర్యాంక్ నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. ఫ్యూచర్లో కూడా నేను నేషనల్లో ఆడతానని నాకు నమ్మకం ఉంది. 1 ఇయర్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మా కోచ్ పేరు గోపి సార్, మా ట్రైనర్ పేరు వంశీ సార్. మా ట్రైనింగ్ వల్లనే మెడల్ సాధించాను. భవిష్యత్తులో కూడా మరెన్నో మెడల్స్ సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు సపోర్ట్ చేస్తున్న టీచర్స్కి, పేరెంట్స్కి థ్యాంక్ యూ. ఈరోజు SCFIలో డిస్టిక్ లెవెల్ ఆడి స్టేట్ లెవెల్ గేమ్స్కి ప్రమోట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి వీడు 1 ఇయర్ నుంచి సమావేశం స్కూల్లో ట్రైనర్ గోపి దగ్గర బాగా మంచి ట్రైనింగ్ పొందుతూ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మంచి ట్రైనింగ్ పొందుతున్నాడు. అలాగే మంచి ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే
మంచి పేరు తేవాలని, నెక్స్ట్ వీడి గేమ్స్లో మంచి పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి నేను చాలా ఫ్యూచర్ ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. కొప్పోలులోని రాధాకృష్ణ మెమోరియల్ స్కూల్లో 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కొప్పోలు పాలకేంద్రం అధ్యక్షుడు కాట్రగడ్డ నాగేశ్వరరావు తన మనవడు హర్షత్ పుట్టినరోజు సందర్భంగా గైడ్స్, నోట్ పుస్తకాలు అందజేశారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి ఏటా పుస్తకాలు అందిస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. హెడ్ మాస్టర్లు ఆదినారాయణ రెడ్డి, పద్మజ, దేవాలయ మాజీ ధర్మకర్త ఓంకార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాధాకృష్ణ మెమోరియల్ హై స్కూల్లో ఈ రోజున మా మనవడు కాట్రగడ్డ హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ స్కూల్లో 6, 7 తరగతి విద్యార్థులకు తెలుగు గైడ్స్ పంపిణీ చేసినాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ స్కూల్లో నోట్బుక్స్ సప్లై చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము గైడ్స్ వరకు మాత్రమే సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ముందుగానే ఇవ్వడానికి అవకాశం దొరకలేదు కాబట్టి గైడ్స్ వరకే ఈ సంవత్సరం పంపిణీ చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క గైడ్స్ను బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించే మన మేనేజ్మెంట్ మాకు అన్ని టీచర్స్ శాలరీస్ మొత్తం గవర్నమెంటే ఇస్తుంది, బట్ స్కూల్ మాత్రం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తుంటారు. అది ఒక్కటే డిఫరెన్స్. గవర్నమెంట్ అన్ని విధాల ఫండ్స్ అన్నీ వస్తాయి, బుక్స్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, షూ, మొత్తం గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు మాకు వచ్చింది. మెయింటెనెన్స్ మాత్రం మేనేజ్మెంట్ ఉంటుంది, కొంత గవర్నమెంట్ ఉంటుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్. నోట్సులు తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవి ప్రతి పిల్లవాడు నోట్స్ తయారు చేయాలి, ఆ నోట్స్కి సహాయం చేస్తాయి ఇవి. వీటి వల్ల విద్యార్థి సబ్జెక్ట్ పరంగా టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రతి సంవత్సరం మన నాగేశ్వరరావు గారు ఈ విధంగా పేద విద్యార్థులకి, ఈ బుక్స్ కొనుక్కోలేని విద్యార్థులకి ఇవి బాగా సహాయపడతాయి. ప్రతి విద్యార్థి ఈ బుక్స్ వల్ల దాదాపు మంచి రిజల్ట్ సంపాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం సంపాదించాలని కోరుకుంటూ అద్దంకిలో ఈ నెల 21వ తేదీ సిఐటియు నిర్వహించే మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు తిరుపతి రెడ్డి, తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. సిఐటియు కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు మహాసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన ఆర్పీలు, మున్సిపల్ వర్కర్సు, వెండర్సు, ఆటో వర్కర్సు, భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొనాలని కోరారు. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31, జనవరి 1, 2, 3, 4 తేదీల్లో మొదటిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మీడియా సమావేశంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు ఆదాం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, మున్సిపాలిటీ వర్కర్స్ సీనియర్ నాయకులు దాసరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాల కాలంలో కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు సంబంధించి దాన్ని మొత్తం ఏమేమి కార్యక్రమాలు చేశారో దాన్ని సమీక్ష చేసుకొని, అట్లాగే భవిష్యత్తులో 3 సంవత్సరాలకు సంబంధించి కార్మికుల సమస్యల మీద పనిచేయడానికి ఈ మండల మహాసభ జరుగుతూ ఉంది. ఈ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాయి. కార్మికుల సమస్యలు ఏమాత్రము పరిష్కారం చేయట్లేదు. అట్లాగే కనీసం కార్మిక సంఘాలతో చర్చలు జరిపేదానికి కూడా సిద్ధంగాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. కార్మికుల సమస్యలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల నుంచి సుమారుగా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి, అట్లాగే కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో కూడా సుప్రీంకోర్టు కనీస వేతనాలు 25,000 అమలు చేయాలని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. నా పోరాటాలను బలపరుస్తూ నిత్యం కార్మికుల యొక్క ప్రయోజనం కోసం పనిచేస్తున్నటువంటి సిఐటి ఈరోజు ముందుండి పోరాడుతూ ఉంది.
స్కీమ్ వర్క్ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు మున్సిపాలిటీలో పనిచేసినటువంటి కార్మికులు, ఈవీఏ, తర్వాత ఆర్పీలు, ఇట్లాంటి అనేక సమస్యలు ఏ కార్మిక వర్గానికైనా ఏ సమస్య వచ్చినా కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం కార్మికులు చేసేటువంటి అనేక ఆందోళన పోరాటాలను బలపరుస్తూ గత 3 సంవత్సరాల కాలం నుండి పోరాటాలు ముందు నడుపుతూ ఉంది. అందుకని రాబోయే 3 సంవత్సరాల కాలంలో భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసం ఈ మహాసభలు నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. అందుకని ఈ మహాసభలు ఒక చారిత్రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మహాసభలు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహాసభలు పాల్గొనాలని, దాంతోపాటు మహాసభల నిర్వహణకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించాలని, కార్మిక యొక్క వర్గం ఏదైతే ఈ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా మహాసభలకు సంబంధించినటువంటి తమ నిధిని పంపించి మహాసభకు తోడ్పాటును అందించాలని చెప్పేసి వీధి వ్యాపారస్తులు ఆర్థికంగా బలోపేతం కోసం ప్రధానమంత్రి స్వానిధి కింద 15,000 రూపాయలు బ్యాంకు రుణం ఇస్తుందని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి స్వానిధిపై మెప్మా ఆర్పీలకు, వీధి వ్యాపారస్తులకు సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి స్వానిధి కింద గతంలో చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల రుణం ఇచ్చారని, తిరిగి చెల్లించిన వారికి 20,000 రూపాయలు బ్యాంకు ద్వారా ఇస్తున్నట్టు తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 15,000 రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇస్తున్నారని, వీధి వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని అన్నారు. రుణాలు పొందిన వారు ప్రతి నెల సక్రమంగా చెల్లించినప్పుడే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. నా ఉద్దేశం జెన్యున్గా ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో మనందరూ తెలుసు, బండి పెట్టుకుని పొద్దున్న నుంచి సాయంత్రం ఆ కుటుంబ పోషణకు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. 100% లోన్ చేయించండి. ఎవరైనా బ్యాంకర్స్ ఏదైనా అబ్జెక్షన్ పెడితే బ్యాంకర్స్తో కూడా నేను కూడా పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. అది బాధ్యతగా తీసుకోండి. బాధ్యత అంటే దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను లోన్ ఇప్పించి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కొంత సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పిఎం స్వానిధి టార్గెట్ అయితే ఎంత ఇచ్చారమ్మా? టార్గెట్ ప్రకారం మనం రీచ్ అవ్వాలా. అది దాన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ చెప్పడం ఉండదు. ఇది మీ గ్రూప్ సభ్యుల్లోనే మ్యాక్సిమం ఉంటారు. గ్రూప్ సభ్యుల్లో ఉంటారు, ప్లస్ బయట కూడా ఉన్నారు. మన కమిటీలు ఉన్నాయి, స్ట్రీట్ వెండర్ కమిటీలు ఉన్నాయి, వాళ్ళ అసోసియేషన్ ఉన్నాయి. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ లోన్ ఫండింగ్ అనేది ఏదైతే మన కొత్త వ్యాపారస్తులను ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా కొంచెం బాగుపడతాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్బీఐ వినూత్న పథకాలు అమలు చేస్తుందన్న రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు. సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన. గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మహిళలకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం. మహిళలు, చిన్నారులు, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించిన వైద్యులు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో తీసుకువచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామన్న దస్తావేజుల లేఖర్లు. 2.0 వర్షన్లో ఇబ్బందులు సరిచేయాలంటూ దస్తావేజు లేఖర్ల పెండౌన్. డి న్యూస్లో నేటి మాట. ఒకరు మన తప్పుల్ని చూపిస్తే రావాల్సింది కోపం కాదు, దానిని సరిదిద్దుకోవాలనే ఆలోచన రావాలి. అప్పుడే అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.